హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎంతో చక్కనైన బ్యూటిఫుల్ ముగ్గుతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. రోజువారీ ముగ్గులలో ఇదొక ముగ్గు అని నేను అంటున్నాను ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి 6 చుక్కలు 6 వరుసలండి. 6 చుక్కల ముగ్గు 6 వరుసలతోటి చాలా చక్కగా అయితే ఈజీగా అయితే వేసుకోవచ్చు మనం వాకిట్లో ముగ్గు అయితే. మొత్తం మీద 6 చుక్కలు 6 వరుసలు ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 చుక్కల నుంచి ఇక్కడ మధ్యలో నుంచి అయితే లైన్ గీసుకొని ఈ 2 చుక్కలకైతే ఇలా డబ్బాలాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇటు ఎలా గీసుకున్నామో ఇంకోవైపు కూడా అలానే గీయాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి వెళ్ళిన కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గు మనం ఎలా వేస్తున్నామో తెలుస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ముగ్గులు రాని వాళ్ళ కోసం చెప్తున్నాను, ముగ్గులు వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు ఫ్రెండ్స్. ఇలా మంచిగా డబ్బాలాగా ఇలా ఇట్లా గీసుకున్న తర్వాత ఈ మధ్యలో చుక్క లైన్ ఉంది కదా, ఇదైతే ఇట్లా మనం రౌండ్గా ఇలా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మనకైతే ముగ్గు అనేది ఈజీగా సింపుల్గా వేసినట్టయితే అనిపిస్తుంది. చుక్కలు పెట్టి ఇలా గీతల్లాగా అయితే గీసుకుంటే ఎంతో చక్కనైన ముగ్గు అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. రోజువారి ముగ్గులలో ఇదొక ముగ్గు అని నేను అంటున్నాను. చూడండి ఎంత సింపుల్గా ఇలా గీసేసానో. గీసిన తర్వాత ఇక్కడ 3 చుక్కలు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 3 చుక్కలకు కలుపుకొని ఇది కూడా సేమ్ డబ్బాలాగా అయితే ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల ముగ్గు అయితే కంప్లీట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ వైపు ఎలా 3 చుక్కలకు కలుపుకొని ఇటు 4 చుక్కలకి ఇలా డబ్బాలాగా గీసుకున్నామో సేమ్ ఇటువైపు కూడా అలానే గీసుకోవాలి. ముగ్గులు రాని వాళ్ళకు కూడా సింపుల్గా ఈజీగా అయితే ఇలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముగ్గు అయితే చూడండి ఎంత ఈజీగా నేను గీస్తున్నానో, చుక్కల్ని కలుపుకుంటూ ఎంత చక్కగా ఈజీగా గీస్తున్నానో చూడండి. మీరు కూడా ఇంతే ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇలా కొంచెం రౌండ్గా సర్కిల్ లాగా గీసుకొని దాని చుట్టూరా చిన్నగా డిజైన్ లాగా ఇట్లా రౌండ్గా గీసుకొని దాంట్లో ముగ్గు పిండితోనే కలర్ లాగా వేసాను ఫ్రెండ్స్. చూడండి చక్కగా అనిపించిందండి. ఇలా చుట్టూరా మనం వేసుకొని ఇందులో ముగ్గు పిండితో కలర్లు వేయడం వల్ల ఎంతో చక్కగా నిండుగా అయితే కనిపించింది. ఇలాంటి ముగ్గులకు కూడా మనం కాస్తంత మనసు పెట్టి కొంచెం డిజైన్ లాగా వేసుకుంటే మొత్తం మీద అయితే ముగ్గు అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపించింది ఫ్రెండ్స్. మీరైతే మొత్తం అయితే చివరి వరకు చూసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇలా మనం డిజైన్స్ ఇలాంటి ముగ్గులకు డిజైన్స్ వేయడం వల్ల కూడా కొంచెం వెరైటీగా చాలా చక్కగా అయితే మొత్తం మీదైతే వాకిట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముంగిట్లో ముచ్చటైన ముగ్గులాగా, అందమైన ముగ్గుల్లాగా తీర్చిదిద్దుకుంటే వాకిలి కూడా చాలా కలగా నిండుగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చుక్కలు లేని దగ్గర అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న డబ్బాల్లాగా అయితే లైన్స్ అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది నాకైతే. ఇలా గీయడం వల్లనే ముగ్గుకు అనేది లుక్ అనేది చాలా వచ్చింది ఫ్రెండ్స్. ఎంతో చక్కగా అయితే కనిపించింది. చూడండి మీరైతే చివరి వరకు చూసిన తర్వాతనే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇలా చుక్కలు లేని దగ్గర మొత్తం నేను ఇలా చిన్న చిన్న డబ్బాల్లాగా అయితే గీసుకున్నాను. గీసుకున్న తర్వాతకి ఇక మొత్తం మీద అయితే చూడండి ఒకవైపు గీసేసరికి అయితే ఎంత చక్కగా కొడుతుందో కనిపిస్తుందో ముగ్గు. మొత్తం గీసిన తర్వాత కూడా అంతే చక్కగా నిండుగా కలగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముగ్గు వచ్చేసి చూడండి మీరే. వాకిట్లో ఓపికతోటి కొంచెం ఇలా మనం అప్పుడప్పుడు వెరైటీగా వేసుకుంటే చాలా చక్కగా నిండుగా అయితే కనిపిస్తుంది వాకిలి కూడా. ఇట్లా ఈ ముగ్గు మొత్తం చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి
ఈ ముగ్గు అయితే మొత్తం మీద మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే మీరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.